భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. రేవతి బలరాముల వివాహము. జనమేజయుడు వ్యాసునితో, రేవతుడు తన పుత్రికను తీసుకొని బ్రహ్మలోకమునకు ఎట్లు వెళ్ళను, మానవ శరీరముతో బ్రహ్మలోకమునకు ఎట్లు పోగలుగుదురు, అచటి నుండి తిరిగి మనుష్యలోకమునకు ఎటుల వచ్చెదరు అని అడిగను. వ్యాసుడు జనమేజయునితో, సుమేరు పర్వత శిఖరం మీద ఇంద్రలోకము, వన్హిలోకము, సంయమనీపురము, సత్యలోకము, కైలాసము, వైకుంఠము అన్ని లోకములున్నవి. అర్జునుడు ఇంద్రలోకమునకు వెళ్ళియుండెను. 5 సంవత్సరములుండెను. కకుశ్చుడు ఇతర రాజులెందరో స్వర్గలోకమునకు చేరియుండెరి. యజ్ఞశీలురు యజ్ఞ ప్రభావముతో అచటికి వెళ్ళుటకు అధికారులు అగుదురు. రేవతునికి బ్రహ్మదేవుడేమని ఆజ్ఞనొసగను, తన పుత్రికను ఎవరికిచ్చి వివాహం అనరించను అని వ్యాసుని అడగగా, రేవతుడు బ్రహ్మతో, దేవా, నా కుమార్తె రేవతికి తగిన వరుని కోసము చూచితిని, ఎవ్వరునూ తగినవారుగా తోచలేదు. సుయోగ్యుడైన రాజకుమారుని నాకు తెలుపమని కోరెను. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు 27వ యుగమునందలి ద్వాపరం నడుచుచున్నది. ఇప్పుడచ్చట చంద్రవంశపు రాజులు శాసనం చేయుచున్నారు. ఉగ్రసేనుడు మధురకు రాజు. యయాతి వంశమునందు అతడు జన్మించను. అతడుకొక కుమారుడు కంసుడు కలడు. ఉగ్రసేనుని కారాగారమున బంధించి రాజ్యాధికారం చేజిక్కించుకొనెను. రాక్షసుల భూభారం మోయలేక భూదేవి శ్రీహరిని వేడుకొనగా శ్రీకృష్ణుడు అవతరించెను. కంసుని శ్రీకృష్ణుడు వధించెను. కంసుని మామ జరాసంధుడు శ్రీకృష్ణునితో యుద్ధము చేసి విఫలమై కాలయవనుని శ్రీకృష్ణునిపైకి యుద్ధము చేయుటకు పంపెను. అప్పుడు శ్రీకృష్ణుడు మధురను వదిలిపెట్టి ద్వారకకు వెళ్ళిపోయెను. యాదవులందరూ అక్కడికి చేరిరి. శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు. అతడు శేషుని అవతారమని భావింపబడును. ఇప్పుడు అతడే మీ కుమార్తెకు తగిన వరుడు. అతనికిచ్చి కన్యాదానం చేసిన వెంటనే నీవు బద్రికాశ్రమమునకు వెళ్ళి తపము వనరించుము. తపస్సు చేత మానవుల కోరికలన్నీ సఫలమగును అని బ్రహ్మ రేవతునకు చెప్పగానే రేవతిని తీసుకొని ద్వారకకు వెళ్ళి తన పుత్రికను బలరామునికిచ్చి వివాహం చేసి ఆ తరువాత గంగా తీరమున తపమనరించి దివ్యలోకములకు వెళ్ళిపోయెను. జనమేజయుడు వ్యాసునితో, రేవతుడు తన కుమార్తెతో బ్రహ్మలోకమునకు వెళ్ళినప్పుడు 108 యుగములు గడిచినవని చెప్పితిరి. వారిరువురు వృద్ధులు కాలేదా అని అడిగను. వ్యాసుడు, జనమేజయ రాజా, బ్రహ్మలోకమునందు ఆకలి దప్పులు, మృత్యువు, భయము, వృద్ధాప్యము చూపజాలవు. శర్యాతి వంశం నశించెను. ఆ తరువాత ఇక్షువుడనే మనువునకు ఇక్ష్వాకుడను కుమారుడు పుట్టెను. ఇతడు సూర్యవంశపు ముఖ్య ప్రవర్తకుడయ్యెను. అతడు భగవతి ధ్యానమునందే కఠిన తపమునరించెను. ఇక్ష్వాకునకు 100 మంది కుమారులు. పెద్దవాడు వికుక్షి, అయోధ్యకు రాజు. వికుక్షియే శశాదుడనే నామంతో ప్రసిద్ధి చెందెను. అతని కుమారుడు కకుశ్చుడు. అతని ఇతర నామములు ఇంద్రవాహుడు, పురంజయుడు. కకుశ్చునకు ఏర్పడిన ఈ నామములకు కారణము విష్ణువు ఆదేశానుసారము ఇంద్రుడు సకల దేవతలు కకుశ్చుని వద్దకు వెళ్ళిరి. అప్పుడు కకుశ్చుడు, దేవతలారా, మీరు నేనేమి చేయవలనో ఆదేశింపుడు అని కోరెను. దేవతలు, రాజా, నీవు ఇంద్రుని సకుడవై దైత్యులను పరాజితులను గావింపుము. నీవు భగవతి జగదంబ కృపకు పాత్రుడవైనావు. మేము విష్ణుదేవుని ప్రేరణ చేతనే మీ వద్దకు వచ్చితిమి అనగా, రాజు, దేవతలారా, యుద్ధ సమయంన ఇంద్రుడు నా వాహనము కావలను అని పలుకగా దేవతలందరూ, శచీపతి, మీరు సిగ్గుని వదిలిపెట్టి వాహన మగుటకు అంగీకరింపుడు అని కోరిరి. వెంటనే ఇంద్రుడు వృషభ రూపమును దాల్చెను. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడా అని అన్నట్లు ఉండెను. అప్పుడే ఇంద్రవాహుడని కూడా పేరు వచ్చెను. దైత్యుల మీద విజయం పొందినందున పురంజయుడని పేరు వచ్చెను. కకుశ్చుని పుత్రుడు సువిఖ్యాతుడు. అతనికి పృథువు పుత్రుడు విశ్వరంధ్రి. విశ్వరంధ్రికి చంద్రుడు. చంద్రుని పుత్రుని పేరు యవనాశ్వరుడు. యవనాశ్వనకు
శావంతుడు, శావంతుని పుత్రుడు బృహదస్వుడు, బృహదస్వకు కువలాశ్వుడు జన్మించెను. కువలాశ్వుడు దుందువని పేరు గల దైత్యుని సంహరించెను. అప్పటి నుండి అతనిని దుందుసారుడను పేరుతో ఖ్యాతి వహించెను. కువలాశ్వుని పుత్రుడు రుడాశ్వుడు, రుడాశ్వునకు హర్యశ్వుడు పుట్టెను. హర్యశ్వుని కుమారుడు నికుంభుడని పిలువబడెను. నికుంభుని కుమారుడు బర్హణాసుడు, ఇతని కుమారుడు కృశాశ్వుడు. కృశాశ్వునకు ప్రసేనజిత్తు అనే పుత్రుడు ఉదయించెను. ప్రసేనజిత్తు పుత్రుడు యవనాశ్వుడు. యవనాశ్వుడను శ్రీమంతుడగు రాజగు మాంధాత జన్మించెను. ఇతడు జగన్మాతకు తీర్థస్థలములను నిర్మించెను. ఇతని జనం కడు చోద్యము, తల్లి గర్భమున కాక తండ్రి గర్భమున జన్మించెను అనగా వెంటనే జనమేజయుడు ఆ కథ చెప్పుమని కోరెను. యవనాశ్వునకు 100 మంది భార్యలుండరి, ఎవరికీ సంతానం కలుగలేదు. అతను ఋషుల ఆశ్రమములందు కాలం గడుపుచుండగా బ్రాహ్మణులు నీవెప్పుడు ఎందుకు చింతిస్తూ ఉంటావని రాజును అడిగిరి. రాజు నాకు సంతానం కలగలేదు, అదే నా దుఃఖమని చెప్పాను. బ్రాహ్మణులందరూ కలిసి ఒక యజ్ఞం చేయుటకు రాజును ఒప్పించి యజ్ఞమున ఒక కలశం ఏర్పాటు చేసి అందు అభిమంత్రించిన జలములను ఉంచిరి. ఆ రాత్రి మిక్కిలి దప్పిక కొన్న యవనాసుడు ఆ అభిమంత్రించిన నీటిని త్రాగెను. మరుసటి ఉదయము బ్రాహ్మణులు ఆ నీరు ఎవరు త్రాగిరి అని అడుగగా దప్పికతో నేనే త్రాగితినని చెప్పాను. మంత్ర ప్రభావముచే స్వయముగా రాజు ఉదరమున గర్భము నిలిచెను. ప్రసవకాలము దగ్గరకు రాగానే యవనాశ్వని దక్షిణ గర్భము నుండి పుత్రుడు ఉదయించెను. ఈ కుమారునకు ఇప్పుడు ఎవరు పాలు పట్టుదురు అనే మంత్రులు గట్టిగా అరవగా ఇంద్రుడు తన చూపుడు వేలును బాలుని నోటిలో ఉంచి నేను రక్షించదను అనను. అందుకే ఇతడు మాందాత అయ్యెను. ఇది అతని జన్మ రహస్యం. సత్యవ్రతునకు త్రిశంకుడని పేరు కలుగుటకు కారణము. మాందాత ధర్మపత్ని విందుమతి. వారికి 2 కుమారులు. ఒక కుమారుడు పురుకుష్ఠుడు, 2వ కుమారుడు ముచుకుందుడు. పురుకుష్ఠునకు అరణ్యకుడు జన్మించెను. అతనికి బృహదస్వుడు, అతనికి హర్యక్షుడు, అతనికి త్రిధన్యుడు, అతనికి అరుణుడు ఉదయించి అరుణునకు సత్యవ్రతుడు అనే పుత్రుడు కలిగెను. ఇతడు కాముకుడు, మూర్ఖుడు. సత్యవ్రతుని తండ్రి అతని ప్రవర్తనకు విసుగు చెంది ఇంటి నుండి విడలగొట్టెను. వశిష్ఠుడు సత్యవ్రతుని తీరును గమనించి నీవు సమస్త ప్రాణులకు నీ పైశాచిక రూపమే కనబడును, త్రిశంకుడని పేరు నీకు వచ్చును అనెను. వశిష్ఠునిచే శాపం పొందిన సత్యవ్రతుడు ఒక మునుపుత్రుని ఉపదేశంతో గొప్ప తపమునకు పూనుకొనెను. భగవతి జగదంబను ధ్యానం చేయుచు జపించసాగను. శాపవశమున సత్యవ్రతునిలో సకల పిశాచ లక్షణములు ప్రవేశించెను. సత్యవ్రతుడు ఒకనాడు నవాక్షర మంత్రమును జపం చేసి బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి మీరు నా యజ్ఞమునందు ఋత్విజ్జులగుటకు దయచేసి అంగీకరింపుడు. నా పేరు సత్యవ్రతుడు, నేను ఒక రాజకుమారుడను అని చెప్పగా బ్రాహ్మణులు నాయన నీలో ఇప్పుడు పూర్తిగా పైశాచకత్వం వచ్చి చేరినది, నీవు యజ్ఞం చేయజాలవు. సత్యవ్రతుడు దుఃఖముతో వనములో నుండి నేనేమి చేయుదును, తండ్రి నన్ను పరిత్యజించెను, గురువు చేత నేను శాపగ్రస్తుడనైతని, పిశాచ వృత్తి నన్ను ఆవరించినది అని విచారించి కర్రలను ప్రోగు చేసి పెద్ద చితిని ఏర్పాటు చేసి అందు ప్రవేశించుటకు ముందుగా స్నానము చేసి మరణించుటకు సంసిద్ధుడయ్యాను. జగదంబ ఆకాశమున ప్రత్యక్షమై దర్శనమొసగను. సత్యవ్రత నీవు శాంతించుము, ఇప్పుడు మీ తండ్రి వృద్ధుడై ఉన్నాడు, నీకు రాజ్యమును అప్పగించి వనమునకు వెళ్ళదలుచుకున్నాడు. నీ తండ్రి గారి మంత్రిగణములు నిన్ను తీసుకొని పోవుటకు వచ్చుచున్నారు. నీవు రాజ్యమున అభిషక్తుడువు కమ్ము, నీ తండ్రి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోవుటకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి అంతర్ధానమయ్యాను. అదే సమయమున నారదుడు అయోధ్యకు వచ్చి అరుణునితో సత్యవ్రతుడు వనములలో ఉన్న విషయము, మరణించుటకు సిద్ధమైన సమయము, దేవి ప్రత్యక్షమైన విషయము వివరించెను. వెంటనే అరుణుడు మంత్రులతో సత్యవ్రతుని పిలుచుకురమ్మని పురమాయించెను. మంత్రులు సత్యవ్రతునకు నచ్చజెప్పి రాజ్యమునకు తీసుకుని రాగానే అరుణుడు సత్యవ్రతుని హృదయమునకు హత్తుకొనెను. నాయన, నీవు బ్రహ్మముహూర్తమున లేచి భగవదంబను పూజింపవలను, సభలకు వెళ్ళుట, బ్రాహ్మణులను పూజించుట, మహర్షి గుణములను సదా సత్కరించవలను, న్యాయంగా ప్రాప్తించిన ధనమునే స్వీకరింపవలను అనను. సత్యవ్రతుడు తండ్రి చెప్పిన మాటలు విని
తండ్రి, మీరు చెప్పినది పాటించి నేనట్లే చేయుదును అనగానే శుభముహూర్తమున తన కుమారుని శాస్త్రోక్తముగా రాజసింహాసనమును అధిష్ఠింపజేసెను. అరుణుడు ధర్మపత్నితో వానప్రస్థమును స్వీకరించి తపము ఆచరించి స్వర్గస్థులైరి. ఇంద్రుని సింహాసనం దగ్గరనే వారికి స్థానము లభించెను.